ముల్లోకాలను వణికించిన ఆ ప్రళయఘోష ఎలా మొదలైందో తెలుసా? ఎక్కడ ఉన్నాడు నీ హరి అంటూ అహంకారంతో హిరణ్యకశిపుడు గదతో కంబాన్ని కొట్టగానే దుమ్ము రేగుతూ నిప్పులు చెరిగే కళ్లతో సగం మనిషి సగం సింహంగా దూసుకొచ్చిన ఆ భయానక రూపాన్ని చూసి మృత్యువుకే చెమటలు పట్టాయి. ఆయన చేతిలో ఆయుధం లేదు, వాడి అయిన గోళ్లే ఆయుధాలు. పగలు రాత్రి కాదు, ఇంటా బయటా కాదు, జంతువు మనిషి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరాలే తన పాలిట మరణశాసనంగా మారి ఉచ్చు బిగుసుకుందని ఆ రాక్షసరాజుకి అర్థమైపోయింది. గడప మీద తన తొడలపై పడుకోబెట్టి ఉక్కులాంటి ఛాతీని భీకరంగా చీల్చి చెండాడుతుంటే ఆ నెత్తుటి ధారలను చూసి దేవతలు సైతం వణికిపోయారు. సృష్టిని దహించేలా రగిలిపోయిన ఆ ఉగ్రజ్వాల చివరకు భక్తుడైన ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించి లక్ష్మీ నరసింహుడిగా అభయమిచ్చింది. ధర్మం, భక్తి ఎల్లప్పుడూ జయిస్తాయి అనడానికి ఈ అవతారమే నిదర్శనం. ఈ చరిత్ర మీకు నచ్చితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.